చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో యూజీసీ నెట్ పరీక్ష రద్దు, పరీక్ష సమగ్రత పైన I4C హెచ్చరికలు. రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం, తదుపరి పరీక్ష తేదీ త్వరలో ప్రకటన. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్. నీట్ పరీక్ష ర్యాంకింగ్లు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో అబాసుపాలై సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ తాజాగా మరో అపవాదును మూటగట్టుకున్నది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ బుధవారం రాత్రి ప్రకటించింది. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది కూడా PhD ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు అర్హతకు NTA ఏటా జూన్-డిసెంబర్ సెషన్లో జాతీయ అర్హత పరీక్ష యూజీసీ సెట్ పరీక్షను నిర్వహిస్తుంది. జూన్ సెషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా మంగళవారం 2 షిఫ్టుల్లో పరీక్షలు జరిగినాయి. దాదాపు 11 లక్షల మంది అభ్యర్థులు ఈ సెషన్కు దరఖాస్తు చేసుకోగా 9 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సైబర్ క్రైమ్ హెచ్చరికల విశ్లేషణ యూనిట్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ యూజీసీ నెట్ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లినట్లుగా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట. దీంతో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. యూజీసీ నెట్లో అత్యున్నత స్థాయి పారదర్శకత, ప్రమాణాలకు, పరీక్ష పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి పరీక్షా తేదీని త్వరలో వెల్లడిస్తాం. నిజానికి యూజీసీ నెట్ను ఇప్పటి వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించేవారు. NTA మొదటిసారి పేపర్ పెన్ OMR షీట్ రూపంలో మంగళవారం నిర్వహించింది. ఈ విధానంలో పరీక్ష నిర్వహించడం వల్ల ప్రశ్నాపత్రం లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతితో యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రియాంక గాంధీ అన్నారు. ఏం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారండి నాకు అర్థం కాదు. ఈ ఎగ్జామ్స్ నిర్వహణ చాలా దారుణంగా ఉన్నది. ఇక్కడ కూడా మళ్ళీ 11 lakhs మెంబర్స్, ఇక్కడ 11 లక్షల మంది అభ్యర్థులు రాసిన ఎగ్జామ్ ఇది. ఇక నీటిదైతే నడుస్తూనే ఉన్నది ఈ యుద్ధం. దాదాపు 24 లక్షల మంది రాసిన ఎగ్జామ్ ఇది. ఇది రద్దు చేస్తారా, నెక్స్ట్ ఏంటి అన్న దాని విషయంలో క్లారిటీ లేదు. ఇది ఓపెన్గా కనిపిస్తున్నది. పేపర్ లీక్ అయిందన్న, పేపర్ లీక్ అయినప్పుడు రద్దు చేయాల్సింది, ఇంకా ఆప్షన్ ఏముంది? నీట్ అక్రమాలపైన నిరసనల యుద్ధం, రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు, అన్ని రాష్ట్రాల PCC చీఫ్లకు ఇప్పటికే లేఖలు, పార్లమెంట్ సమావేశాల్లో కూడా పోరు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తన నీట్ ఫలితాన్ని వెల్లడించలేదని, తన OMR షీట్ చినిగిపోయినట్టుగా తెలిపిందని పేర్కొంటూ ఆయుషి పటేల్ అనే విద్యార్థిని అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తన ఆరోపణలకు సంబంధించి ఆమె నకిలీ పత్రాలు కోర్టుకు సమర్పించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుషి ఆరోపణలను అప్పట్లోనే NTA తీవ్రంగా ఖండించింది. ఆమె OMR షీట్ చినిగిపోలేదని, ఆమెకు 335 మార్కులు వచ్చాయని ప్రకటించింది. కానీ ఆ మార్కులు తనవి కావని, వేరొకరి నెంబర్తో తనకు ఆ మార్కులు ఇచ్చారని వాదిస్తూ ఆయుషి ఒక వీడియో విడుదల చేసింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆ వీడియో షేర్ చేశారట. సో నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ గ్రేస్ మార్కులు కలిపిన దగ్గర నుంచి దాదాపు 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపిరు. ఎందుకు కలిపిరంటే వాళ్ళు ఎక్కువ సమయం, అంటే వాళ్ళకి పేపర్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది, మేము ఆ గ్రేస్ మార్కులు కలపాల్సి వచ్చిందని అన్నారు. అసలు పేపర్ ఆలస్యం అయితే సమయం పొడిగించాలి, కానీ మార్కులు ఎట్లా కలుపుతారనగానే 1500 మంది గ్రేస్ మార్కులు మేము తొలగించి మళ్ళీ కొత్త ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు. ఇంతలోనే పేపర్ లీక్ అయింది, పేపర్ 30 లక్షలకు అమ్ముకున్నారన్న వార్త బయటకు వచ్చింది. మరి దీని మీద మరి ఏం నిర్ణయం తీసుకుంటారు? అంటే ఎంత అకాడమిక్ ఇయర్లో ఎంత చేంజ్ వస్తుంది? ఇప్పుడు ఈ పాటికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోయేది. దీనివల్ల అంత గందరగోళం, కోర్టులో కేసు వ్యవహారం. ఒక 2-3 నెలల పాటు ఇది ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, అట్లే కౌన్సిలింగ్కి ముందుకెళ్తారా, కోర్టు ఏం చెప్తుంది, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. దీనివల్ల విద్యార్థి యొక్క అకాడమిక్ ఇయర్ పైన ఎంత ప్రభావం పడుతుంది? అండ్ దట్టు అది డాక్టర్ కోర్స్. వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే ఎలాంటి డాక్టర్లు బయటకు వస్తారు? ఇది సమాజానికే అత్యంత ప్రమాదకరం కదా. మరి ఈ ఎగ్జామ్స్ ఎట్లా పెడుతున్నారు వీళ్ళు అసలు?